సార్ నమస్కారం అండి. నమస్కారం. నా పేరు కైలేష్. నేను హైదరాబాద్ లో ఇల్లు ఖాళీ చేసి మా ఊర్లో ఒక పెద్ద బంగ్లా తీసుకున్నా. ఈ బంగ్లా ఏదో దయ్యం ఉంది అది ఉందని చెప్పి చాలా మంది భయపడిస్తున్నారు. బట్ మనం దేనికి భయపడం. దీని అన్నిటి కోసం నా ఫ్రెండ్ ఈశ్వర్ ఉన్నాడు. వాడిని పిలిస్తే కనుక సెట్ కాదు ఇదంతా. వద్దమ్మా వద్దు, అది గద్వాల్ మహాసంస్థానం. అరుంధతమ్మ జేజమ్మ. అది అరుంధతి. ఈ చంద్రముఖి నువ్వెందుకు వచ్చినావు వీడికి? గద్వాల్ మహాసంస్థానం జేజమ్మ. ఓ ఆయమ్మ. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. ఏ నా పాట కాదు, నా ఒక సాంగ్. సత్యభామ సత్యభామ సంగతంటమ్మా, వేళకాని వేళల్లోన వెలుపులంటమ్మా. ఇదిదా నా సాంగ్. నేను చెప్పినాను, అది చేసినారు. చాలా సంతోషం. ఏమి చూస్తాను. రజనీకాంత్ గారు కదా రావాల్సింది. అదే అన్న, రజనీ సార్ అన్న డేట్స్ లేవు అన్న. నా డేట్స్ నేను తెలుసా ఎవరో? కైలాసు. ఈశ్వర్ ఒక్కటే చెప్పేది నువ్వు. ఇది ఈ ఇంట్లో ఏదో దయ్యం ఉంది అది ఉందని చెప్పి ఏదో చెప్తున్నారు. నేను నమ్మను. నేను అవన్నీ నమ్మను. నేను సైన్స్ సోషల్ ఫెయిల్, మ్యాథ్స్ ఫెయిల్, సైన్స్ ఒకటి పాస్. సరే ఈశ్వర్ నువ్వు కర్రా పైకి వెళ్ళి నువ్వు పడుకో. నేను వస్తా. నాకు బుక్ కావాలి. బుక్ వెనకాల తీసుకొస్తావు. నాకు తెలుసు. అందమైన మనసులో ఏమిరా సౌండ్ పైన చూస్తాను. అది చంద్రముఖి. చంద్రముఖి అంటే కష్టం. మన సంటన ముఖిస్తా. ఒక్క నిమిషం. నాది చంద్రముఖి. చంద్రముఖి కైలాసు. మన వెనక ఇంట్లో ఎవరైనా ఉంటున్నారా? రాత్రి సౌండ్ పాట వినిపిందా? ఈశ్వర్ వెనక ఇంట్లో ఏముంటుంది తెలుసా? ఏమి? దయ్యం. దయ్యం ఉంటుందా? రెంట్ ఎంత? దయ్యం నాది చెప్పినావు. దాని రెంట్ ఎంత తీసుకున్నావు? ఈశ్వర్ వెనకాల దయ్యం ఉంటుందని చెప్పి చెప్పారు కదా. ఏమైందన్నయ్య? గంగా. గంగా ఏమి గంగా ఏమి ఇవి మొత్తం బ్యాగులు వచ్చినాయి? ముసలిదాన్ని అయిపోయినా అన్నయ్య. అన్నయ్య ఏమో కాఫీ టీ ఏమైనా తీసుకుంటా? ఈశ్వర్ నువ్వు ఓకే మీరు కానీ గంగా. అన్నయ్య నిన్న రాత్రి పాట పాడుతూ డాన్స్ చేస్తా ఉన్నారు. లేదే, నాకేం సౌండ్ వినిపించలేదే. లేదు నేను చూసినాను. నాకు తెలియదని. నాకు తెలిసి ఎవరు లేరు. ఉన్నారు లేరు ఉన్నారు లేరు ఉన్నారు లేరు ఉన్నారు. నేను చంద్రముఖి రూమ్ తెలుసునా? నాకు తెలుసా అన్నయ్య? నాకు తెలుసు నాకు తెలుసు. నా చూపిస్తావా? చూపిస్తుందా? చంద్రముఖి వడ్డాను వడ్డాను. పప్పుడు పిల్ల. అయ్యో అన్నయ్య, ఏంటి ఎవరు చేశారు ఇవన్నీ? నువ్వే కాశ్మీర్ చూస్తాను మొత్తం లోపలి. కాశ్మీర్ అవి. అది నువ్వేనా? అది నేను కాదు, నేను సద్దాము. అది కాదు, ఈ ఇంట్లో చంద్రముఖి ఆత్మ ఆవహించింది. ఈశ్వర్ చనిపోతాడు, అదే విధి. ఏవి ఇది మీదే మాదే? పోడా. నీకు మరణం తథ్యం. నీకు మరణం తథ్యం. నువ్వేదో ఒకటి చెప్పి పరిష్కారం నేనే చేస్తాను. నువ్వు పో. సరే. ఈరోజు చంద్రముఖి గదికి పోయి అక్కడ ఏమి జరుగుతా ఉండదు మొత్తం తెలుసుకోవాలి. చంద్రముఖి, నేను దా వచ్చినాను, నువ్వు బయటికి రా. ఏమి నిద్ర లేదా? గుండెల్లో నువ్వే, ఓయ్ రాజు నిన్ను చూడ
గుణశేఖర్ ఇంగరా గుణశేఖరనా చెప్పినా నీకు షూటింగ్ లో బిజీ ఉన్నాడు. అన్న ఇంలేదా మొత్తం పాపిని గుణశేఖర్ గుణశేఖర్ అన్న దానికి కుక్క కరిచినది చంద్రముఖి నా గుణశేఖర్కి కొంచెం రెస్ట్ కావాలి. నువ్వు ఇటు చేసినావంటే నేను మళ్ళీ తీసుకొస్తాను. ఓకే కైలాసం ఈశ్వర్ ఏమని ఈశ్వర్? ఆ గడ్డం గుణశేఖర్ని తీసుకురా. నీ పెళ్ళాం గుణశేఖర్ని ప్రేమిస్తా అన్నది. ఏం మాట్లాడుతున్నావురా? తెలుగు అర్థం కదా, ఇంగ్లీష్ చెప్పనా? గంగను అనుమానిస్తున్నావా? గంగని గుణశేఖరు పిలిచారా సార్? నీకు కథ చెప్తాను. ఇప్పుడు రూమ్ లో వచ్చిన తర్వాత రూమ్ అన్న నిన్న చూసిన గుణశేఖరు చంద్రశేఖర్ అన్న ఏనా రాజు వెంకటపతి రాజు వచ్చిన తర్వాత ఏం చేసినది చంద్రముఖి అన్న పట్టినాక గంగ అన్న చంద్రముఖి ఇలా చూసింది, నిల్చుంది, మారింది, ఇన్నదా చంద్రముఖిదా పడినది. చంద్రముఖిని అన్న రాజా అన్న గదికి తీసుకురా, అర్థాన్ని చూపిస్తాను. సరే గంగని తీసుకొని రావాలా? గంగని తీసుకురా. ఇంత మాదిరి థియేటర్ ప్లాన్ చేసినాను. ఈ నుంచి మనం మొత్తం చూడొచ్చు సినిమా. అన్నయ్య ఇంత గోస్తుడి పూజ చేసినాను, కొంచెం మారితే పెట్టుకోండి. కైలాసు నీ పిల్లం కాడికి పోయి బట్టలకి ఊరిపోతానాము చెప్పు, ఏమి చేస్తుంది చూద్దాము. అంత మాదిరి గుణశేఖర్ వస్తాడు, చేస్తాడు, పోతాడు. సరే నేను చూసుకుంటా. మనం అర్జెంట్ గా హైదరాబాద్కి వెళ్ళాలి, బట్టలు చదువు. ఇప్పుడు ఎందుకు వద్దులే, పని ఉంది, నువ్వు అర్జెంట్ గా చదువు. అప్పట్లో ఒక చిన్న స్నాప్ వేస్తా. వద్దు హైదరాబాద్ వద్దు, వెళ్దాము. వద్దు అని చెప్పినా. పని ఉంది, హైదరాబాద్ వద్దు. గంగా நாள் முக்கியம் நீல் கண்டில் கலரங்க மதிலங்க காராதி நிகசேகரா ఇది పడితే నేను నువ్వు పడిపోవాలి కదరా. ఇట్లా నా పక్క ఇంట్లోనే నాకే ఆ కొంపకి ఎసరు పెడతావరా? నాకు అవన్నీ తెలియదండి. వాడు ట్రైన్ కాదండి, రామానుజం అండి. కైలాసు ఈశ్వర్ అన్న గుణశేఖర్ తప్పేమి చేయాల, తప్పేమి ఇల్లన్న గుణశేఖరు. నువ్వు నీ అని తల్లాంగు తక్కజుం తదింక నకజుం తల్లాంగు తక్కజుం అంటే నా గంగ తప్పు చేసిన అర్థమా? ఆమెలో చంద్రముఖి ఉండదు, పోవానన్నా డాన్స్ చేసి అలసిపోవాలి. నీకు ఉండదా ఓపిక? తాంకి దీన్ తక్కి తల్లాంగుత తద్ద నక్క నక్క తక్కి తల్లాంగుత తాదిరి తిన్న నాదిరి తిన్నత తద్ది నక్కర తడికి నక్కర తలికి నక్కర తడికిన తిన్నకర తడికి నక్కర తల్లాంగుత అని తప్పేసినవే. వాడి కోసం అది నచ్చిందేదిరా. చంద్రముఖి సినిమాతో ప్లాన్ చేసినాను, ఇది డాన్స్ చేసే కన్ఫ్యూజన్ లో అల్లాలి కొంచెం చచ్చిపోయాను. ఇంత నేనేం చేయాలరా? నువ్వు చచ్చిపో. నువ్వేం చేస్తావు? నువ్వు కూడా చచ్చిపో. నేను హీరోనే సావను. వచ్చాడు ఊరికి వీడే మునగాడో. ఓ సర్పంచ్, నోట్లో నీళ్లు పోసుకొని ఎందుకు ఉంచుతున్నావు సర్పంచ్? మన ఊరు మంచి కోసం ఉంచుతున్నారా? అట్లా జరుగుతుంది. మన పెద్దలు ఏం చెప్పిర్రా? ఏం చెప్పిర్రు? నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు కదరా, అందుకే నోరు మంచుకుంటేలాగా చేస్తున్నా. ప్రతి ఇయర్ లాగా మనము వినాయకుని పెడుతున్నాం ఈసారి కూడా. కానీ సరే ఈవెంట్ చేస్తున్నాం. నీ సర్పంచ్ కాబట్టి నేను 1 లక్ష రూపాయలు ఇస్తారా? థ్యాంక్ యూ సో మచ్ సర్పంచ్ గారు. మీరు కూడా ఒక చెయ్యి వేస్తే. చేసుడు ఇట్లయితే ఎట్లారా? అరే చంద్రపదం నడు. సర్పంచ్ ఇట్లా ఏం చేస్తున్నారు? చందా పోతున్నాం. అది ఇట్లా రాసుకో. నువ్వు చందిస్తావురా నీ ముఖానికి? ఎంత కావాలి చెప్పురా. చెప్పు ఎంత రూపాయలు నీ ముఖానికి చెప్పు. మరి ఇంకా పోలేరా మీరు? పోడేందిరా? పైసలు ఇవ్వరా? పైసలు నాదేరా. ఉంటారా? ఇట్లా చెప్పడం మర్చిపోయినా నీకు. ఎవడైతే చందా పైసలు ఇస్తాడో వాడే వస్తాడు ఈవెంట్ కి. నువ్వు రావురా. వాడు వచ్చిన నీ కళ్ళ కొడతా. నువ్వు చిన్నప్పుడు చదివి సర్పంచ్ అయినావు, నన్ను మోసం చేసి తాగుబోతం చేసినవురా. అరే పోరా, నువ్వు ఎప్పుడే చెప్పుకోగానే నడువురా.
ఇప్పుడు కాన్ఫిడెంట్ గా నాకు వార్నింగ్ ఇచ్చినావు. ఇచ్చినాం. వాడు పుష్కున మళ్ళీ వచ్చి చెందిస్తే ఏంది పరిస్థితి? అరే వాడు ముఖం చూస్తే ఎవరు ఇయ్యారా ఊర్లో 1 రూపాయి కూడా. 100 రూపాయలు దేవనా? లేవు ఇగో సార్. ఏ లేవా 100 రూపాయలు. సిగ్గులేదు సర్పంచ్. సర్పంచ్ అయి ఉండి ఒకడు అడుక్కునేటోనికి 100 రూపాయలు ఇయనికి నీ బతుకు. ఇగో తీసుకో. ఇగో తీసుకోరా 100. ఇగో చందా. అరే తీసుకో నీ చెందొద్దు. తీసుకోం ఆ? తీసుకోం రా బాయ్. నువ్వు తీసుకోరా. మేము తీసుకోం. మేము ఇట్లా ఒక మెంబర్ అయినాం. నువ్వు ఎట్లా వస్తావు నేను చూస్తా బిడ్డ. నువ్వేంద్రా చూసేది మాకు? చూస్తా నేను ఇట్లా ఎట్లా రాని ఆ, ఏం లేదు అని చెప్పి వదిలేస్తా. దా 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 ఈవెంట్ మేనేజర్ వస్తుండు. అప్పుడు అప్పుడు రా అప్పుడు. హలో తమ్ముడు ఎవరు? 100 రూపాయలు ఇచ్చినాం. 100 రూపాయలు ఇచ్చినాం. నేనే సర్పంచ్ ఊరికి. దాదా మాట్లాడుతున్నా. అవురా బాయ్ 100 రూపాయలు ఇచ్చినాం. ఎవరు ఏ వాడు తాగుతాడండి. నువ్వు పక్కకెళ్ళు. ఈవెంట్కి వచ్చినాం కాబట్టి మన సర్పంచ్ గారి గురించి చెప్పాలి. మన ఊర్లో ఇంట్లో తాగడానికి ఒక్క చుక్క నీళ్లు లేవు. లేకపోతే మన చెరువు కట్టను తెంపిండు. ఇప్పుడు మొత్తం ఊరంతా మునిగిపోయింది. ఫుల్ నీళ్లు ఉన్నాయి. మొన్నటికి మొన్న ఒక ముసలోడు నాకు 2000 పింఛన్ వస్తుంది, 5000 కావాలి, ఏదో ఒకటి హెల్ప్ చేయంటే అప్పటికప్పుడు ఆయన స్పందించి ఆయన 2 కాళ్ళ మీద లారీ పోనిచ్చి ఇప్పుడు 5000 ఇస్తుండు పింఛన్. మరి ఎంత గొప్పోడు. మరి అదే విధంగా చూసుకుంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇలాంటివి కామన్. అన్ని దానాల కన్నా అన్నదానం విన్నా అన్నారు. అందుకు ఆయన 4 అన్నల్ని దానం చేసినంత గొప్ప ఆయన. వానొచ్చానంటే వరదొస్తది, వరదొచ్చానంటే బురదొస్తది, బురదొచ్చానంటే దురదొస్తది, దురదొచ్చానంటే సరిదైతాది. ఇంకొక పాట ఏ వచ్చి బీపేవాలి అని చెప్పి ఒక మంచి పాటతో మీ ముందుకు వస్తున్నా. తమ్ముడెవరు? నా ఫ్రెండ్ అండి. వాడు వస్తాయి అమ్మో. నువ్వు కానీ నీ పని నువ్వు కానీ. ఏ వచ్చి రే 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 నీ దండం పెడతాడు ఓరా. నాకు 100 రూపాయలు కావాలి. రే నువ్వు ఇచ్చే 100 నీకు ఇస్తాను. వరకెళ్ళు. మీ ఫ్రెండ్ అయితే కూర్చోబెట్టండి. వద్దండి వాంతో వదిలేండి మీరు కానీ. ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే, సి వచ్చి డి పై వాలే, డి వచ్చి ఈ పై వాలే, ఈ వచ్చి హెచ్ పై వాలే. ఎన్నిసార్లు వాడుతుందండి? నా ఇష్టం ఎన్నిసార్లు మారుతుంది. మా నాన్నని అడిగి ఎస్ అంట, పెద్ద నాన్నని అడిగి ఎస్ అంట, మా తాతని అడిగి ఎస్ అంట, వాళ్ళ తాతని అడిగి ఎస్ అంట, వాళ్ళ పిన్నిని అడిగి ఎస్ అంట, వాళ్ళ పాప. ఎంతమందిని అడిగేస్తాంటారు? అరే ఒక 10 మందిని అడగదానే నాకు అర్థం కాదు. ఇప్పుడు మంచి మ్యాజిక్ తో మిమ్మల్ని అలరిస్తా. మేము ఇట్లా చేస్తాం మ్యాజిక్లు. నువ్వు చేస్తావా? దా. అమ్మా మండుతుందిరా, అమ్మా మండుతుందిరా. ఎవరు సార్ వాడు? వాడు పిచ్చోడు, వాడు వదిలేండి. మా దగ్గర మంచి మన కడప జిల్లా పిల్లగాడు మంచి పాట, మంచి సింగర్, ఒక మంచి పాట మీ అందరి కోసం. లాలాగూడ అంబరుపేట మల్లేపల్లి మల్లకుపేట తెల్లువన్నా డీజే పెడితే డిల్లా డిల్లా అలా. అరే ఐస్ క్రీమ్ తీసుకో. సరే ఏం ఐస్ క్రీమ్ ఉంది? పుల్ల ఐస్ క్రీమ్. ఇంత పుల్లగా ఉంది రా. ఎప్పుడే పుల్ల ఐస్ క్రీమ్ అని, పుల్ల ఐస్ క్రీమ్ అని. మరి ఇప్పుడు సార్ డైలాగ్ వర్డ్స్ ఉన్నాయి. అమ్మా గ్యాస్, అమ్మా గ్యాస్. ఏందిరా గ్యాస్ వచ్చింది. ఎవరికి? ఓకే మీకు మీకు స్టీడీ కింద తెచ్చినవరా? నువ్వు చూసావని. మీ ఫ్రెండ్ ఏనాడు? ఏం చేస్తున్నావు? నన్ను వచ్చిన 100 రూపాయలు.
ఎలక్షన్ టైం వస్తుంది కదా సార్, ఆ. నా గురించి ఒక మంచి పాట పాడండి సార్. మీ గురించా? ఓట్లేమని చెప్పి వాడండి. కంపల్సరిగా. భాస్కర్ కి ఓటే వెయ్యాలి, ఆ భాస్కర్ కి ఓటే వెయ్యాలి. అనగనగా ఒక పల్లెటూరులో పల్ల భాస్కర్ ఎలక్షన్లలో పోటీ చేసి గెలుస్తాడు. భాస్కర్ గారికి ఓటే వెయ్యాలి. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి మా సర్పంచ్ గారికి ఒక చిన్న సన్మానం. ఇదేనా ఇంత చిన్నగా ఉంది? చెప్పిన కదా చిన్న సన్మానం అని చెప్పి. నీ ఇవ్వలేం. కూసారు మస్తు ఏం లేదు, ఇలా సర్పంచ్ ఏదో మీటింగ్ అన్నాడు, ఆ సర్పంచ్ వచ్చేవారు ఇక్కడ కూర్చుందాం. తమ్ముడు సౌండ్ పెట్టి గిప్పని గుద్దుతే బేస్. నా తమ్మును అని కాదు గాని, నువ్వు మా అన్నవు అని కాదు గాని, ఈసారి గెలిచేది నేనే. అది కలలా చూసుకుందామారా. అరే నీకన్నా పెద్ద పెద్ద పోటీలు పెట్టినారా లాస్ట్ టైం. చూద్దాం. అందరు వచ్చిర్రా? సో మన ఊరు డెవలప్ కావాలి. ఆ డెవలప్మెంట్ కోసం నేను ప్రతిసారి ప్రయత్నిస్తూనే ఉన్నా. మరి ఈసారి మన హైదరాబాద్ పోయినా ఒక కల్చర్ డెవలప్ అయింది, మోడల్ కల్చర్. మన ఊళ్ళో కూడా మోడల్ కావాలి, ఈ లెక్క మోడల్ కావద్దు. ఇమ్రారే మోడల్ గిడల్ అంటున్నావు. మోడల్ ఏమన్నాడు? ఏమన్నావురా? నేను మాడా అన్నా. ఇంటింటికి కావాలి కోడలు, ఊరికి ఒకడనే కావాలి మోడలు. సో వీళ్ళకెళ్ళి మస్తు మంది మోడల్ని బయటికి తీస్తా. అరే ఊరారా, ఇప్పటికిప్పుడు ఇన్ని మోడల్ చేస్తా. వెనక్కి తిరుగు, షర్టు పైకి లేపు. ఇట్లుంటే కామన్ మ్యాన్. బట్టలు చింపితే మోడల్. ఇట్లాంటివి మన ఊర్లో ఇప్పటికి లేవు కాబట్టి మోడల్స్ వీడు చెప్పినట్టే నేను ఇట్లా చెప్తా. ఇట్లారా రేయ్, నీ పేరు రా? మారి. ఎవరురా మారి? సరే చెప్పుంది చేయి. ఇప్పుడు చూడు, చెప్పుడు మోడల్. నేను చెప్పేది ఏంటంటే ఇంటింటికి కావాలి గోడలు, పక్కా ఇంటింటికి ఒక ఉండాలి మోడలు. అరే నేను ఎక్కడ చూసినారా? నేను ఎందుకు వచ్చినావు నా దగ్గరికి? దేనికిరా? మా తాతకు పింఛన్ ఎత్తలేదు సార్. ఎందుకు? మా తాతకు చెవులు వాడతలేవు సార్. అవునా? చెవులు వినిపిస్తలేవా? వినిపిస్తలేవు. సో ఇప్పుడు ఒక మోడల్ ని నేను ఇంట్రొడ్యూస్ చేస్తానా. ఆ మోడల్ గురించి మీకు తెలుసు. ప్రత్యేక చూడుర్రి. మోడల్ సూపర్ మోడల్ హడల్ గుండెదడల్ విన్నర్ మోడల్ విన్నర్. మన సిద్దిపేట మోడల్. కూసో, సన్మానం చేస్తా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి మన సిద్దిపేట మోడల్ వచ్చింది కాబట్టి ఒక 2 డైలాగులు మాట్లాడాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవు. ఇప్పుడు పొద్దున వస్తే గేట్ దగ్గర ఎవరు ఆపిరా? నేను ఆపిర్రు అంటే ఓటీపీ. ఆపరంటాం ఓటీపీ కావాలి. మా ఇంట్లో పెరుగులేదు, సిద్దిపేట వాళ్ళకి తిరుగులేదు. అంతే. ఒకసారి తిరిగినావు కదా. మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? అట్లీ వెల్కమ్. సో మనం పిలిపించినాం, మనకే ఓటు వేయాలి. కొంతమంది ఉంటారు ఎవరిని విలువరు. ఎందుకు పిలువం రా? మా సైడ్ ఇట్లా మేము గిట్లా పిలిచినాం. అరే మా సైడ్ మోడల్ రండ్రా. మోడల్ సూపర్ మోడల్ హడల్ గుండెదడల్. ఎవర్రా? జిఎస్ అంటే గోడ సంచి మోడల్. మా సైడ్ మోడల్ చూస్తే షాక్ అవుతావు. పిలిపి. అరే రారా రే. ఇట్లాంటి డాన్సులు మస్తు ఉంటాయి. అరే ఎంకలు ఎంత మంది అందరు ముంగర రండిరా. మోడల్ సూపర్ మోడల్ హడల్ గుండెదడల్ విన్నర్ మోడల్ విన్నర్. भाई राजू भाई बुलाए तो आए भाई। मॉडल भाई सद्दाम भाई बुलाते हैं मॉडल। भाई अच्छे घोड़े हमारे सामने दौड़े, तुम क्या बात करे? अरे रुको रे जरा, तालाब में पानी नहीं है तो मच्छियाँ तड़पते, तालाब में पानी नहीं है तो मच्छियाँ तड़पते, हमारा सद्दाम भाई नहीं है तो बच्चियाँ तड़पते। भाई अपन पीने के शीशे पे लेबुल रहता, నేను తాగే शीशे మీద లేబుల్ ఉంటది, నువ్వు ఎక్కువ మాట్లాడితే ఇంట్లో కేబుల్ ఉండదు, क्या बोलते हैं?
అరే ఇవన్నీ కాదురా, వేరే మోడల్ ఉంటే పిలిపి. లాస్ట్ ఒక పెద్ద మోడల్ ప్లాన్ చేసిన. చూస్తే షాక్ అవుతావు. పిలిపి. గోల్డ్ మోడల్. గోల్డ్ మాల గోల్డ్ మ్యాన్ ఏడు చూస్తావా? చూస్తా. ఉదర్ దేక్. చాలా సంతోషంగా ఉంది అన్నా. మస్తు గోల్డ్ ఉన్నది. ఎట్లా సంపాదించిన ఇదంతా? కష్టపడ్డా. తర్వాత పాలమ్మినా, పూలమ్మినా, మా నాన్న స్కూటీ అమ్మినా. రాజుగారి ఫీలింగ్ ఏందో ఒకసారి చెప్తే. అరే మేము ఇట్లా పిలిచినాం. ఒక్క నిమిషం. నాగలిలో పెట్టాలి సార్. ఈయన పెట్టు. ఎవరా నువ్వు ఇక్కడ ప్రోగ్రామ్ చెప్తా అంటే? నువ్వు పొలం దగ్గర పోయి ఏం చెప్తాను నువ్వు? నాగలిడికి పెట్టినాక పొలం కాడికి పోతా. ఆయన పెట్టు. నాగలి ఇక్కడ పెట్టుకుంటావా సార్? ఏడ పెట్టాలి. ఒక పని చేయి, ఇంకా పోదాం దా ఇద్దరం. సో మన ఊరోళ్ళు వచ్చిరు కాబట్టి ఎవరన్నా సెల్ఫీ తీసుకుంటే తీసుకోర్రి. ఒక్కొక్కరు తీసుకోవాలి బ్రదర్. ఇక్కడ గోల్డ్ మ్యాన్ ఉండాలి. ఎవరు? నేనే. గోల్డ్ ఎక్కడ? గోల్డ్ మనల్ని అడుగుతావు. చాలా సంతోషం రావడం. హ్యాపీ బ్రదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అరే సినిమాలు చూసిరా ఈ మధ్య? చూసినా మామా? వాళ్ళతో వీరే చూసిరా? బాగుంది మామా. మనం కూడా ఒక సినిమా చూద్దాం. సినిమా తీసుకోవడానికి తీసే అనుకుంటున్నావా? మరి సినిమా తీయాలంటే బ్యానర్ ఓపెన్ చేయాలి. ఏం చేస్తున్నావు మామా? బ్యానర్ ఓపెన్ చేసిన. అయ్యా మన వెంకట్రావులు కూడా చచ్చిపోయింది అయ్యా. ఊర్లో అంత మంది చచ్చిపోతుంటే ఊరు పెద్ద మనిషి నువ్వు ఏం చేయలేవా? దీనికి ఏదైనా పరిష్కారం చెప్పు మామ. ఊర్లో ఇంత మంది చచ్చిపోతున్నారు అంటే ఊరికి దయ్యం పట్టింది. దయ్యం తిరుగుతాంది ఊర్లో. ఈ సావులని తగ్గాలంటే ఆడ కనిపిస్తుందా? ఆ కొండపైన ఒక స్వామి ఉంటాడు. ఆయనే ఒక పరిష్కారం చెప్తాడు. అంటే ఇప్పుడు కొండలకు పోతే పరిష్కారం దొరుకుతుందా? మన కొండలకు పోతే నీ పిల్లమే దొరికింది సుబ్బయ్యగాంతో. పరిష్కారం దొరకదా? నా పిల్లం దొరికిందా? మామా ఏందని పిల్లం దొరికిందా? నీకేంద్రా నీకు పరిష్కారం కావాలా? మన పిల్లం కావాలా? అని పిల్లమే కావాలి. నా పిల్లం కావాలంటే పరిష్కారం కావాలి మామ. అయితే పని చేద్దాం, ఆ స్వామి దగ్గర పోదాం. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే ఆనందీనే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు పొంగుంటుంటా. అవు స్వామి ఈ పొగ అంత ఏంది? రాత్రి టెన్షన్ ఎక్కువైంది నాయన, అందుకే 4 సిగరెట్లు ఎక్కువైనాయి. మాకు ఒక ప్రాబ్లం వచ్చింది స్వామి మా ఊరికి. చెప్పింది ప్రాబ్లం. ఊర్లో అందరూ చచ్చిపోతున్నారు స్వామి. ఆ ప్రాబ్లం నాకు తెలుసు కదా, మీ ఊర్లో అందరూ చచ్చిపోతాను. నీకే తెలుసు స్వామి. అదే మహిమ లీల. ఆ స్వామిని మీరే ఆపాలి స్వామి. ప్లీజ్ అంతమంది చచ్చిపోతారు కదా, దానికి పరిష్కారం ఏదో ఒకటి చెప్పండి స్వామి. కనీసం ఆగు. ఊరికి ఉత్తరానా, దారికి దక్షిణానా, పాట కాదురా స్వామి చెప్తున్నా. స్వామి మీ దానంలోకి వెళ్ళండి స్వామి. ఊరు కనిపిస్తాంది స్వామి. ఇప్పుడు ఎగ్జాక్ట్ లేడు మా బస్ స్టాప్ దగ్గర ఉన్నారా? స్వామి బస్ స్టాప్ నుంచి స్ట్రేట్ పోయి రైట్ తీసుకుంటే 3వ గల్లి ఉందా స్వామి? ఉంది. అక్కడ 3వ ఇంట్లోకి వెళ్ళండి స్వామి. వానిల్లే వచ్చినా స్వామి అక్కడ మా పిల్లం ఉందా స్వామి? ఉంది. ఏం చేస్తుందో చూడండి స్వామి. స్నానం చేస్తాంది. ప్లీజ్ స్వామి బయటికి రండి స్వామి. ప్లీజ్ స్వామి. నీ ఊర్లో స్వామి ఒకడు ఉన్నాడు, వాడికి పెళ్లి చేయాలా. వాడికి పెళ్లి చేస్తే మీ ఊర్లో పరిష్కారం తీరిపోద్ది. పోండి పెళ్ళే కదా ఈజీగా చేసేదన్నారా? పోండి. కానీ ఒక చిక్కు. చికెన్ చెప్పండి స్వామి. వాడికి పెళ్లి చేయాలి కానీ శోభనం మాత్రం జరగకూడదు. ఒకవేళ శోభనం జరగకూడదని వాడికి తెలిసిందో మీరందరూ కిడ్నీలు లివర్లు కక్కుని చచ్చిపోతారు. అది జాగ్రత్తగా ఉండండి. రాజుగారికి ఫోన్ చేయరా. హలో పంగకాల రాజు. చెప్పరా. ఏడున్నారా? చెప్పు వస్తున్నా. సరే జల్దీ ఊరికిరా. ఎందుకురా ఫోన్ చేసి రెడీ అయ్యి రమ్మన్నారు? నీ పెళ్లిరా. నేను చేసుకోను. నేను చేసుకోండి. అరే ఏంట్రా ఇది? ఏమైంది? నెక్స్ట్ ఇంకేం శోభనం నువ్వు చేసుకోకూడదు అది.
పెద్ద మనిషిగా నా తీర్పు, పెద్ద మనిషిగా నా తీర్పు. నువ్వెవర్రా నాకు చెప్పనీకే? నేను చేసుకుంటా. వద్దురా రేయ్, నేను చేసుకుంటా బాయ్. స్నాక్స్ ఉన్నాయి, స్నాక్స్ అన్నీ ఉన్నాయి కదా. మీరేం చేస్తుర్రా నా బెడ్రూమ్ రా? ఎవరిది బర్త్డే? ఎవరిదైనా మరి ఎందుకు వచ్చిర్రు? నీదే శోభనం, నా శోభనం. మీరెందుకు వచ్చిర్రా? చూడడానికి చూడడానికి. అరే మీకు దండం పెడితే వెళ్ళిపోర్రా ప్లీజ్. అందరు పోవాలా? అందరూ వెళ్ళిపోర్రా. మా వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోర్రా. నా పిల్ల మరి అంటే తెల్లగా ఉంది తెలుసా, నీ చెయ్యి పాల్లాగా ఉంది. కొంచెం డికాషన్ చేసుకుని తాగురా మరి. సిగ్గులేదానే? ఫస్ట్ టైం పెళ్ళి అయితే వచ్చి నంగా నాచుకున్నాడు. మాయమైపోయాను నాకు తెలిసి వాష్రూమ్ చూడు, నేను ఎదుగుతాను. నువ్వెందుకున్నావు మీరు చూసుడేంద్రా? జరగక మన ఊర్లో శుభాకాంక్షలు చెబుతాండి. అయితే సీసీ కెమెరా పెట్టి లైవ్ పెట్టినా, ఫేస్బుక్ లో లైవ్ పెట్టినా. లైవా? మా ఊర్ల గురించి నువ్వేం పట్టించుకోకు. ఈ శోభను ఎట్లా పాలరా నాకు అర్థమైతే ప్లాన్ ఉంది మామ. ఇప్పుడు వస్తావు. కాలికేం కాలేరా? తొక్కుడు బిల్లు ఆడుతుంటే బిల్ల పడుతుంది మీ ఇంట్లో. తొక్కుడు బిల్లు ఆడుతుంటే బిల్ల పడుతుంది మీ ఇంట్లో. ఏడికెళ్ళి టాపర్ మారిరా? శోభనం రాది. శోభనం ఎట్టా పాలరా నాకు అర్థమైతే లేదు. ఒక పని చేస్తావు, ఇప్పుడే వస్తావు. ఎమర్జెన్సీ రారా జల్దీ. ఏమైందిరా? వాష్రూమ్ రా. బయట ఉన్నాయి కదా. నాకేదిరా ముసల్దానికి? ముసల్లో ఒకటి ఈ ఒక్క బాత్రూమ్ వాడతాడు. తిన్నా బిడ్డ, తిన్నా బిడ్డ. తినలేదు. మనం చేసినాం. అరే ఊర్లో కూడా కొత్తోడు వస్తుండ్రా. అరే మన పని ఉందా అన్న? రే ఒక్క నిమిషం రా. నీకు పని కావాలన్నా? పోయి ఆ డోర్ కొట్టు, ఫుల్ పని దొరుకుతుంది. అన్నా 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 అన్న ఏమైనా పని ఉందా అన్న? అన్న ఏ పనున్నా చేస్తాను అన్న. ప్లీజ్ అన్న, ఏదైనా పని అన్న. ఏ పని? ఒక పని చేయి, లోపల పని చేస్తాం. ఏమైనా పని ఉందా? చాలా పని ఉందన్న, చాలా పని ఉందన్న. అరే మామ మనం అనుకున్నది అయింది. ఆరైతే మ్యాటర్ ఏంటంటే ఒక స్వామి చెప్పిండ్రా, శోభనం అయితే మాత్రం మేము అందరం చచ్చిపోతాం అని చెప్పిండు. అవునా? అందుకే 6 గంటల దాకా శోభనం ఆపినాం. ఏ స్వామిజీ? ఇప్పుడు అక్కడ కొండ ఉందా? ఎవడు ఆడు? అరే ఒక్క నిమిషం ఆగు. అరే నా పెళ్ళం లేదు, ఒకసారి ఫోన్ చేస్తా. కంగారు పడతావే? స్వామి చెప్తాడు. హలో హలో స్వామి, ఏడున్నావు? నేనా పోతా ఉన్నా. పోతా ఉన్నావు? ఎవరితోని? రాజుగారి పెళ్ళంతోని. రాజు పెళ్ళని స్వామిజే తీసుకొచ్చానంట, కంగారు పడకు సరేనా? అరే భాస్కర్, నీకు ఒకటి చెప్తే షాక్ అవుతావు. ఏందిరా? ఒకటి మారవారా నువ్వు? ఇక ఏంది మారినా ఈ మాటలు కాదురా, కానీ ఏ మాట కామాట మామ. మొన్ననే కాలేజ్ అయిపోయింది, అప్పుడే పెళ్లి అని చెప్పి మా ఇంట్లో చెప్తున్నారు. కాలం ఏమన్నా పరిగెడుతున్నారా? ఏం చెప్తున్నావురా? కాలంతో పాటు మనం కూడా పరిగెత్తాలరా. ఈ అబ్బా ఏంది అది? పేపరు బా చదువురా పండుకున్నావేంద్రా? ఆడేం రాసిరా? డైలీ 8 గంటలు నిద్ర, ఒంటికి చాలా మంచిదని రాసిరా, అందుకే నిద్ర పోతానా. రాత్రి అది పొద్దున కాదురా. నీ
అరే ఇంటి దగ్గర చాలా పని ఉన్నదరా నాకు. ఏం పను? చాలా మొత్తం నేనే చూసుకోవాలి. ఏం చూసుకుంటావు? పక్కింటి అంకుల్ ఏడు ఊరు పోయిండు, నేనే చూసుకోవాలి పోయి. సరే చూసుకో. ఏందిరా నువ్వు వచ్చినావు? నా పెళ్లిరా. నీ పిల్ల పెళ్లి అయిపోయిందిరా నాది. నువ్వు చెప్పి చేసుకున్నావురా? అరే ఎవ్వని చెప్పలేదురా, అదే నా బాధ. అరే నలుగురు తెలియాలంటే ఏం చేయాలరా? రిసెప్షన్ చేసుకోవాలి, దాంట్లో ఏముంది? అరే ఈడేవాడు ఇది తెలియదా? 3rd క్లాస్ లా 3 రూపాయలు పుల్ల వేసుకుని కొనిపించింది గుర్తుందా? అరే దొడ్డికాల రాదు ఎట్లు మనది పెళ్ళైందంట. అవునా? కంగ్రాట్స్. పెళ్లి కొడుకు ఎవడు? ఇంకోటి ఎప్పుడు మర్చిపోయినా, ఈ పెళ్ళనంటే ఎవరికి తెలియదు, వాళ్ళ అయ్యని ఒప్పియాలి. అరే అయ్యి ఉండరా నీకు? నైనా నీ కన్నులలో నేను నీ గుండెలలో కంగ్రాట్స్, అప్పుడే కొడుకు పుట్టిండు. మా నాయనా మీ వాడు పెళ్లి చేసుకుండు. పెళ్లి చేసుకున్నాడా? సరే చేసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? అంటే మనకి రిసెప్షన్ చేయాలి. హ్యాపీ చేసుకుందామా? నాకు ఉండేది వాడు అక్కడే కాబట్టి మీరు ఇద్దరు దగ్గరుండి చేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతా. రిసెప్షన్ దగ్గర సోమనంగా మొత్తం నేను చూసుకుంటా. ఆ రిసెప్షన్ చాలు, శోభనం వల్లే వాళ్ళు చూసుకుంటారులే. రిసెప్షన్ పెద్ద పెద్దలు పట్టుకొస్తా నేను. తప్పకుండా మొత్తం మనమే చూసుకోవాలి. ఇక్కడ కూర్చోండి అంకుల్. పేరేం రాసినవరా? రాజు బేస్ గీత ఎందుకు పెట్టినవాడా? ఈమె పేరు ఏం పేర్రా? గీత. మన అందుకే గీత పెట్టిరాళ్ళు. అంబర్పేట అరుణన్న. నమస్తే. రే ఇడికేం తీసుకొస్తురా? పోయి గట్టే పోర్రి. ఎందుకురా గట్టే? దూడని తీసుకొచ్చిర్రా. దూడ కాదురా, గోల్డ్ మ్యాన్. నమస్తే అన్న. పెళ్లి రోజు శుభాకాంక్షలు తమ్మి. థ్యాంక్ యూ అన్న. పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మా. థ్యాంక్స్ అన్న నువ్వు అలా కూర్చోపురా. అన్న చూడు అన్న చూడే నవ్వే. భాస్కర్ గారు అంత పెద్ద ఆయన వచ్చారు, ఆ దండ తీసి ఆయన మెడలో వేయరాదు. మ్యామ్ వి ఫర్గాట్. టేక్ రాజు. అరే అన్న నువ్వు కూడా వద్దకే. అలే నట్. దండిచ్చిపోవే. అరే భాస్కర్. అరే అన్న సారసుడు. భాస్కర్ గారు ఆయన వైట్ అండ్ అవుట్ లో బాగా లేదు, ఆ కోట్ కూడా తీసేస్తే. కోటి రానికి ఎందుకురా? ఎవరో తెలుసు పెద్ద మనిషి. ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? తలకాయలు తలకాయలు లేస్తే ఆయన పేరు చెప్తే కూర్చోనే. కెమెరా ఫోటో స్లో మోషన్. ఏం చేస్తుర్రా? స్లో మోషన్ రా. ఆయన ఎవరు ఇంతకి? ఆయన ఎవరో తెలియదు. ఎవరు అనుకున్నావు? ఎవరు? మన కార్పొరేటర్ లేడా? ఆయన డ్రైవర్. ఎవర్రా మీరంతా? నడు. అన్న డ్రైవర్ రా. డ్రైవర్ అయితే నా రిసెప్షన్ రా ఇది. ఎవరు పడితే వస్తున్నాం రా. అన్న చూసుకుంటా లేరా? ఒక్క నిమిషం ఆగు. నీకు కూర్చొని ఏం చేయాలి చెప్పు ఫస్ట్. కాదు నాయన, నువ్వు వస్తా ఉన్నావు మధ్యలో, ఏమైంది? మీరే గ్యాప్ ఇచ్చారా చిట్ట అనుకుంటా ఉంటే? ఏమైంది అంకుల్? మా నాయన మందు తాగితే మనిషి కాదు, అర్థమైందా? ఈ లీడ్ అరగంట ముందు చెప్పా మేడం, ఇప్పుడు చెప్తా ఉన్నాడా? అరే భాస్కర్, హైదరాబాద్ లో పెద్ద పెద్ద మోడల్స్ పిలిపిస్తా. మోడల్స్ ఇప్పుడు ట్రెండింగ్ అయితే రాలేనా? మోడల్ దొరుకుని వస్తా. మోడల్ సూపర్ మోడల్. రాజు శంషాబాద్ సాయి మోడల్. తెలుసు కదా, హైదరాబాద్ పూరాలు అంటారు, దుస్మాన్ చేస్తే జానిస్తాం, దుష్మాన్ చేస్తే బెత్తడిస్తాం. నమస్తే కాకా. నమస్తే కాకా. నువ్వు మాతో అనుకుంటా ఎక్కడెక్కడ ఏమో చేస్తామంట. ఒక గుద్దిస్తా, కాసుకో, ఉన్నాయన్ని మూసుకో, ఇంటికి పోయి చోటా భీం చూసుకో. నీ రిసెప్షన్ అని ఒక చీఫ్ గెస్ట్ ని పిలిచిన నేను. ఆల్రౌండర్ రవి పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ ఆడు. రామా మామదా ఎగిరి తొంత నీ యొక్క ఎవడు రాడు స్వామి ఉండి లెక్క ఉన్నా. ఎన్ని నీ మనసులో మాటలన్నీ వాడితో చెప్పిస్తున్నావా? నేనేం చెప్పిస్తాను ఆయన? నీ మనసులో మాటలన్నీ వాడితో చెప్పిస్తున్నావు. కాలని కొడుతున్నావు. నీ మనసులో ఉన్న మాటలన్నీ వాడితో చెప్పిస్తున్నావు. నేనేం చెప్పిస్తాను ఆయన? నాకు అర్థమైంది, నేను వెళ్ళిపోతున్నా. నేను వెళ్ళిపోతా. మందాయేదానికి మిస్టర్ హైదరాబాద్ అన్న వస్తుండ్రా. అరే అన్న, మర్చిపోయినావు అన్నని? మర్చిపోయిన
ఎవడ్రా మిస్టర్ హైదరాబాద్ రాజు ఇగో రిసెప్షన్ అయిపోయింది. అరే వద్దురా నాకు ఇది అరే బారాత్ ఉండదా రిసెప్షన్ వద్దురా. అరే నువ్వు స్టార్ట్ చేయరా అట్లా మ్యూజిక్ మరఫా పెట్టు. నేను పెడతాను కొట్టు. వర్షం వస్తుంది చెం 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 గొడుగులు తీసుకుని బయలుదేరినాము మేము. పైన వర్షం కింద గొడుగు. ఇంట్లో పోతే అమ్మ కొట్టింది, ఇంట్లో పోతే అమ్మ కొట్టింది, బయట పోతే దోమ కుట్టింది, బయట పోతే దోమ కుట్టింది. మొన్ననే మా అన్నకి కొడుకు పుట్టింది. ఒక పని చేయరు, దీన్ని తీసుకొని మీరు చేసుకోండి. వద్దారా నాదిరా ఇది పట్టుకొని పోతురు.